నమస్తే. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రముఖ కవి రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అండ్ ఈయన్ని అడిగి తెలుసుకుందాం దీక్ష దివాస్ గురించి, అండ్ అలాగే తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. రైట్. తెలంగాణ ఉద్యమంలో మీ గొంతు చాలా ఉవ్వెత్తిన ఎగిసిందని విన్నాము. సో ఒక్కసారి దాని గురించి చెప్పగలరా సార్? దీక్షా దివాస్కి సంబంధించినటువంటి రోజు మీరు ఆ మాట చెప్పగానే మొత్తం తెలంగాణ మదిలో, తెలంగాణ హృదయంలో ఒక పెద్ద కదలిక కనిపిస్తుంది. ఆ రోజు సిద్దిపేట నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ గారిని అలకన్నూరు దగ్గర అరెస్ట్ చేయడం, ఆ అరెస్ట్ నుంచి ఖమ్మం జైలుకి తరలించటం, ఖమ్మం జైలు నుంచి తిరిగి నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం, మొత్తంగా తెలంగాణ మొత్తం కూడా ఈ 4-5 రోజుల్లో మొత్తం కూడా అట్టుడిగినటువంటి చరిత్ర. తెలంగాణ మొత్తం ఒక పెద్ద కదలిక వచ్చినటువంటి చరిత్ర. చాలా వరకు ఒక్కసారిగా మట్టి పొరల్లోంచి లేచినటువంటి ఒక పెద్ద లావాలాగా పెళ్ళుబికినటువంటి నిరసనలు, దీక్షని సమర్థిస్తూ ఎవరు ఊహించినటువంటి పరిణామం. పాలకులు అసలు ఊహించలే. కానీ పాలకులు ఈ ఉద్యమాన్ని అణిచివేద్దామని మాత్రం చూస్తున్నారు. ఎట్లా అణిచివేద్దామంటే హింసాత్మకమైనటువంటి చర్యలు ఏమైనా చేస్తే ఈ ఉద్యమాన్ని 69 ఉద్యమంలాగా కాల్పులు గాల్చి హింస ప్రజ్వరిల్లుతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం యొక్క గొంతు నొక్కేయాలని చెప్పి చూశారు. కానీ కేసీఆర్ గారు గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో ఆయన దీక్షను చేపట్టారు. అది నిజంగా ఈ గ్లోబల్ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో మొత్తం 10 మంది జమ కావడం చాలా కష్టమైన విషయం. 10 మంది కలిసి కూడటం చాలా కష్టమైన విషయం. ఇట్లా ఒక్కసారిగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయగానే తెలంగాణ మొత్తం అగ్నిగోళంగా మారినటువంటి సందర్భాన్ని నిజంగా గ్లోబల్ పటంలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ. ఎందుకంటే ఇంతమంది ప్రజలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు పిడికిలు బిగించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ దీక్షా దివాస్ నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక మలుపుకు తిరిగినటువంటి సందర్భం. ఆ నిమ్స్ నుంచి నిజంగా ఆ రోజు ఆ దీక్షను, ఖమ్మం జైల్లో దీక్షను చేపట్టిన తర్వాత నిమ్స్కు వచ్చినాక, నిమ్స్ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ కేంద్రంగా మారిపోయింది. నిమ్స్ ఆసుపత్రి మొత్తం కూడా జాతీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొన్నది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ చేస్తున్నటువంటి దీక్ష వైపు తీక్షణంగా చూస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రాణానికి ఏమన్నా అయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలకు కూడా తెలిసిపోయింది. అంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నటువంటి ఒక స్వరాన్ని బలంగా వినిపించినటువంటి కేసీఆర్ తాను ఆమరణ నిరాహార దీక్షతోటి ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది ఒక కదలిక తీసుకొచ్చింది. ఇది ఒక కుదిపింది తెలంగాణని, మొత్తం తెలంగాణ సమాజాన్ని కదిలించింది. నిజంగా ఒక నైరాశ్యంతో, ఒక నిరాశలో కొట్టుకుపోతున్నటువంటి సందర్భం. ఇన్నాళ్ల నుంచి జరుగుతున్న ఉద్యమం, 2001 నుంచి మొదలైన ఉద్యమం, 2001కి ముందే 1997లోనే మొదలైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమానికి సంబంధించి ప్రజా సంఘాలు అప్పటికే ఒక బీజాలు వేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ప్రజా సంఘాలుగా వస్తున్నటువంటి వాళ్ళను, నిజంగా తెలంగాణ అన్నటువంటి పేరు ఎత్తినటువంటి వాళ్ళను, తెలంగాణకు సంబంధించిన ఉద్యమం యొక్క పిడికిలు బిగించినటువంటి వాళ్ళను చెప్పకూడదు కానీ ఎన్కౌంటర్లు చేసినటువంటి సందర్భం ఉంది. తెలంగాణ పేరు అసెంబ్లీలో ఎత్తితే తెలంగాణ అన్న పేరును రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్పేసి యనమల రామకృష్ణుడు అన్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమం దరేటు, ఈ ఉద్యమం దాపేటు, మనం ఎటుపోతున్నాం అన్నటువంటి ఒక నైరాశ్యం ప్రజల్లో ఉన్నటువంటి సందర్భంలో 2001లో ఒక బక్క మనిషి, పిడికెడు కండలేని మనిషి 2001లో వచ్చి
తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పార్టీని పెట్టి ఒక రాజకీయమైనటువంటి ప్రక్రియ ద్వారా తెలంగాణని సాధించుకుందాం, ఈ టీఆర్ఎస్ రాజకీయ ఉద్యమ సంస్థ అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి అన్ని ప్రజా సంఘాలని కలుపుకుంటూ భిన్న ఆలోచనలు, భిన్న సంఘర్షణలు, భిన్న కోణాల్లో వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక రాజకీయమైనటువంటి ఒక ఉద్యమ వేదిక దగ్గర తీసుకురావడానికి చేసినటువంటి పని చరిత్రలో ఊహించినటువంటి ఒక అజరామమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూస్తున్నారు, ఎక్కడా హింసాత్మకమైన సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. తానే ఒక్కడే కోట్ల మందై ఒక స్వరాన్ని వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చూశాం. అవన్నీ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒకసారి వెనక్కి వెళితే అవన్నీ కనిపిస్తున్నాయి దృశ్యాలు. ప్రజా సంఘాలు బ్రహ్మాండమైన పాత్ర పోషించాయి, అట్లాగే విద్యార్థి సంఘాలు బ్రహ్మాండమైన పాత్ర పోషించాయి. ఆడవాళ్ళు ఎవరు చెప్పారని వాళ్ళు చీరగట్టుకొని వచ్చేసి బతుకమ్మను ఎత్తుకొని వచ్చినటువంటి సందర్భం, బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి సందర్భం, రోడ్ల మీదకి వచ్చి జనభోజనాలు చేస్తున్న సందర్భం. వనభోజనాలను చూశారు, జనభోజనాలు చూశారు, కానీ రోడ్ల మీదికి ప్రజలు వచ్చి వంట వార్పు రోడ్ల మీద చేసే సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఒకసారిగా ప్రజలందరినీ కదిలించింది. ఆ నైరాశ్యం నుంచి, ఆ ఉద్యమ ఉత్కంఠ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మార్పణ చేసుకున్నాడు. శ్రీకాంతచారి సజీవంగా దహనమైపోయాడు, ఆత్మార్పణ చేసుకున్నాడు. గుండె బగిలి కేసీఆర్ ఏడ్చారు, పిల్లలారా మీరు చనిపోకండి, ఉద్యమానికి సంబంధించినటువంటి రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించి మనందరం కలిసి గొంతెత్తి అరుద్దాం, పిల్లలు మీరు చనిపోకండి అన్నటువంటి బోరున ఏడ్చినటువంటి సందర్భం. అంటే రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మలుపు తిప్పడ ఉద్యమాన్ని. డిసెంబర్ 9 నవంబర్ మొత్తం డిసెంబర్ 9 నాటికి 2009 డిసెంబర్ 9 నాటికి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అన్నటువంటి మాట చెప్పడం వెనుక ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో ఉద్యమాలు, ఎన్నెన్నో ఘర్షణలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో దాడులు, ఎన్నెన్నో ముళ్ళ కంచెలు, వీటన్నిటినీ దాటుకుంటూ అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నా స్వప్నం, తెలంగాణ రాష్ట్రమే నా ధ్యేయం అన్నటువంటి ఒక ఏకవాక్యం పైన ఒక మహోద్యమాన్ని 14 ఏళ్ళు నడిపించినటువంటి కేసీఆర్ 2009లో ఒక మలుపునిచ్చాడు ఉద్యమానికి. అదే దీక్షా దివాస్గా చరిత్రలో రికార్డ్ అయిపోయింది. మొత్తంగా ఆ జరిగిన 11 రోజులు దీక్షా దివాస్ నుంచి నిమ్స్ వరకు వచ్చినటువంటి సందర్భం, ఆ 11 రోజుల్లో జరిగినటువంటి సందర్భం అనేక రకాలైనటువంటి మలుపులు తిరిగింది ఉద్యమం. ఇది ఈ గ్లోబల్ ప్రపంచ పటంలో ఇందాక మనం అనుకున్నట్లుగా 10 మంది కూడడం కష్టం. ఇలాంటి రోజుల్లో ఈయన ఉద్యమం ఏం చేస్తాడు? ఈ ప్రపంచీకరణ కాలంలో 10ల సంఖ్యలోనే కూడవేయలేనటువంటి దశలో మహోద్యమాన్ని ఎట్లా నిర్మిస్తాడు చూద్దామని చెప్పేసి ఉద్యమాన్ని నిర్లక్ష్య ధోరణితో చూసినటువంటి పాలకుల యొక్క కళ్ళు తెరిపించాడు. కేంద్రం మెడలు వంచే విధంగా చేశాడు. ఇది మామూలు ప్రక్రియ కాదు, ఇది ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ. అప్పటి వరకు గాంధీ సత్యాగ్రహంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చేసినటువంటి మనందరం మహోజ్వలమైన చరిత్రని పాఠ్యపుస్తకాల్లో పిల్లల్లో మనందరం చదువుకున్నాం. పిల్లలుగా ఉండి మనం చదువుకున్నటువంటి దానిలోంచి గాంధీ ఆలోచన మార్గంలో నడిచినటువంటి దక్షిణాఫ్రికా విముక్తి పోరాటం చేసినటువంటి మండేలా యొక్క చరిత్రని మనం చదువుకున్నాం. గాంధేయ మార్గంలో మండేలా దక్షిణాఫ్రికా విముక్తి కోసం చేసిన పోరాటాలను చూస్తున్నాం. అట్లాగే అనేక రకాల పోరాటాల యొక్క రూపాలు మారి కమ్యూనిస్టులు కూడా ఒక అజేయమైనటువంటి మార్గంలోకి వస్తున్న సందర్భం చూసాం. ఈ సందర్భంలో కేసీఆర్ దీక్షా దివాస్ తేవడం మొత్తంగా తెలంగాణ రాజకీయ అస్తిత్వ జెండా ఇలా ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలన్నిటికీ కూడా కేసీఆర్ చేసినటువంటి ఒక పోరాటం చాలా గొప్ప పోరాటం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే కాదు, ఇది ఈ అస్తిత్వ ఉద్యమాలన్నిటికీ ఇది ఒక ప్రాణం లాంటిది. నువ్వు ఏ వాదం అనేది తీసుకోండి, అన్ని వాదాలు గెలవాలంటే ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళైనా సరే ఒక అస్తిత్వ ఉద్యమాన్ని చేస్తే ఆ అస్తిత్వ ఉద్యమాన్ని సుదీర్ఘకాలం ఎట్లా నడిపించాలి అని చెప్పేసి అంటే అది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలాగా, అది కేసీఆర్ చేపట్టిన రాజకీయ ప్రక్రియలాగా ప్రజా సంఘాలని, ప్రజల్ని, సబ్బండ వర్ణాలని కలుపుకొని ఎట్లా పోవాలి అన్నటువంటి దానికి ఒక పెద్ద నమూనా.
కేసీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ప్రపంచంలోనే పటం పైన తెలంగాణ అస్తిత్వ జెండా ఎగరవేసినవాడు. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యాలు చాలా ఉన్నాయి. డిసెంబర్ 9 తర్వాత మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటికే మరి తెలంగాణ ప్రకటించేశారు కాంగ్రెస్ నేత. కానీ ఏమైంది మళ్ళీ దాని తర్వాత, ఎందుకు మళ్ళీ మలిదశ ఉద్యమం చేయాల్సి వచ్చింది తెలంగాణలో? అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా అంటే, తెలంగాణ ఇస్తున్నామని చెప్పారు, తెలంగాణ ఇస్తా అని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన దాంట్లో మనకు 1956 నుంచి మనం చూసుకున్నప్పుడు, 1969 ఉద్యమం చూసుకున్నప్పుడు, 1969 తర్వాత వచ్చినటువంటి జెంటిల్మెన్ ఒప్పందం చూసుకున్నప్పుడు, శ్రీబాగ్ ఒప్పందం నుంచి బషీర్బాగ్ ఒప్పందం దాకా, శ్రీబాగ్ ఒప్పందం నుంచి బషీర్బాగ్ కాల్పుల దాకా జరిగినటువంటి అనేక సందర్భాలను మనం చూస్తూ వస్తున్నాం. అంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎగిసినప్పుడల్లా దీన్ని అణిచివేయడం, దీన్ని అణిచివేయడానికి కావాల్సిన రూపాలు ఏమున్నాయి? పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు, 6 సూత్రాలు అంటారు, వాళ్ళు 8 సూత్రాలు అంటారు, 9 సూత్రాలు అంటారు, 10 సూత్రాలు అంటారు. చివరికి వచ్చిన తర్వాత వాటిని దాటవేస్తారు. ఇది అట్లాగే దాటవేస్తూ వస్తున్న సందర్భంలో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష నుంచి ఇక తెలంగాణ ఇవ్వక తప్పదు, ఇక అన్ని తలుపులు అన్ని ద్వారాలు తెరుచుకున్నాక ఇక తెరవలసిన ద్వారం తెలంగాణ రాష్ట్ర సాధన అన్నటువంటి ద్వారం తెరవక తప్పదన్నటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ సందర్భం నుంచి 2009 తర్వాత చిదంబరం ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, అసలు ప్రక్రియ అక్కడి నుంచి మొదలైంది. అప్పటిదాకా తెలంగాణకు జై కొట్టినటువంటి కాంగ్రెస్, అప్పటిదాకా తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు, తెలంగాణకు అనుకూలం అని చెప్పేసి కాగితం రాసించిన చంద్రబాబు నాయుడు, అప్పటి వరకు సిపిఐ పార్టీ వాళ్ళు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన ప్యాకేజీలు మాత్రమే అడుగుతున్నారు. 10,000, 20,000, 30,000, 40,000, 50,000 కోట్ల ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతు ప్రకటించి ఉద్యమంలో భాగస్వామ్యం అయిపోయారు. దేశంలో ఉన్నటువంటి 29 పార్టీల్ని ఏకీకరణ చేయడంలో కేసీఆర్ ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళి సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, బిఎస్పి అన్ని పార్టీలని, అటు లల్లుని ఇటు ఉత్తరప్రదేశ్ పోయాడు, బీహార్ పోయాడు, నితీష్ని కలిశాడు, అందరినీ కలిశాడు, అందరూ జాతీయ నాయకుల్ని, మాయావతిని కలిశాడు. అందరినీ కలిసి వాళ్ళందరితోటి ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక అన్ని పార్టీలని కలిపి చివరికి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీని కూడా ఒప్పించి రాష్ట్ర సాధనకు సంబంధించిన ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు. చాలా పెద్ద పని చేశాడు అప్పటి వరకు. ఆ అన్ని పార్టీలను ఏకం చేయడం, ఆ 29 పార్టీలను ఏకం చేయడంలో తనకు కావాల్సినటువంటి అజరామమైనటువంటి కృషి, చాలా ఓపికతోటి ఒకరోజు సిపిఐ ఆఫీస్కి వెళ్తాడు, ఓ రోజు సిపిఎం ఆఫీస్కి వెళ్తాడు, ఓ రోజు బీఎస్పీ మాయావతి దగ్గరికి వెళ్తారు, ఒకరోజు లోక్దళ్ దగ్గరికి వెళ్తారు. అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళడం మామూలు విషయం కాదు. చాలా ఓపికగా అన్ని పార్టీలు కలిపి ఒక దగ్గరికి తీసుకొని రావడం, ఆ తీసుకువచ్చినటువంటి ప్రక్రియ జరుగుతున్న సందర్భంలోనే తెలంగాణలో జరిగిన 2004 ఎన్నికల్లో, అట్లాగే తెలంగాణలో జరిగినటువంటి 2వ దఫా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్తో కలిస్తే మేము గెలుస్తామని చెప్పేసి వచ్చి కలిశారు. ఓసారి మేము తెలంగాణకు మద్దతు ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు వచ్చాడు, టీడీపీ కలిసింది, కాంగ్రెస్ ఒప్పుకుంది, టీడీపీ ఒప్పుకుంది, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఒక కుట్రగా ఆడినటువంటి ఒక ఆట. వీళ్ళంతా తెర ముందు చెప్తున్న మాట వేరు, తెర వెనక వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ధ్యాస వేరు. చివరికి చేసిన పని ఏంటంటే, చిదంబరం ప్రకటన తరువాత 10-15 రోజుల్లో మొత్తం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఏకమై సీమాంధ్రులందరూ కలిసి రాజీనామాలు ఇచ్చారు. మళ్ళీ చిదంబరం ప్రకటన వెనక్కి తీసుకునే విధంగా చేశారు. 29వ తేదీకి వచ్చేసరికి 9 నుంచి మళ్ళీ 29వ తేదీకి వచ్చేసరికి మొత్తం తెలంగాణ ఉద్యమానికి సంబంధించినట్టు మేము తెలంగాణకు ఒప్పుకోం అన్నటువంటి విషయాన్ని మళ్ళీ వాళ్ళు రాసినటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ గతిని, తెలంగాణ స్థితిని మార్చేందుకు జరుగుతున్నటువంటి ఈ సందర్భం నిజంగా చాలా 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 మలుపులు తిరిగినట్టు సందర్భం. ఏం చేస్తారు చెప్పండి, పిల్లలు చనిపోక. ఈరోజు ఓట్ల కోసం, ఎన్నికల కోసం రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భాలని చూస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు, కాంగ్రెస్ అంతా కుట్రా రాజకీయం.
మామూలు కుట్ర రాజకీయం కాదు అది. 1956 నుంచి 2014 జూన్ 2 తెలంగాణ ఆవిష్కరించబడేంత వరకు కూడా కుట్ర రాజకీయాల్ని చేసింది. దానికి నెహ్రూలు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇందిరాగాంధీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డొంకదాటుడుగా, కప్పదాటుడుగా, తెప్పదాటుడుగా చేసిన పనులు, అనేక రకాల పనులు ఉన్నాయి. టీడీపీ పార్టీ అట్లే ఉంది. వీళ్ళందరూ కూడా తెలంగాణకు చేసినటువంటి మోసాలన్నిటి నుంచి సకల జనుల సమ్మె జరిగింది. ఈ మోసాలన్నిటి నుంచి సడక్ బంద్ జరిగింది. ఈ మోసాలన్నింటినీ జయిస్తూ మిలియన్ మార్చ్ జరిగింది. ఈ మోసాలన్నింటినీ జయిస్తూ భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితిని తన యొక్క రాజకీయ ఉద్యమ ప్రక్రియ ద్వారా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసినటువంటి మహోజ్వలమైనటువంటి కృషి, వీటన్నిటి ఫలితంగా రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. చాలా వరకు పిల్లలు చనిపోతుంటే నిజంగా క్లాసులో టీచర్లు మీరు ఒక పాఠం చెప్పండి, అవసరమైతే ప్రతిఘటించడానికి సిద్ధపడి నిలబడండి, కానీ పిల్లలు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే దశకు వచ్చారు. కళాశాలల్లో సిలబస్లో ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మ బలిదానాలు ఆపండి అని తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేశారు. అంతమంది తల్లిపేగులు తెగిపెట్టడానికి కారణం, అంతమంది తల్లుల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీ.